One day, a family was going in a car. ఒక దినమున ఒక కుటుంబము వారు కారులో ప్రయాణం చేస్తున్నారు. Father and mother, they were sitting in the front seat. తండ్రి తర్వాత తల్లి వారు ముందు ఆ యొక్క సీట్స్ లో కూర్చున్నారు. And the teenage boy was sitting in the rear. ఆ యవనస్తుడు కొంచెం వెనక కూర్చున్నారు. So as father and mother, they were looking in the front, they were also very mindful of the boy, and again they were turning to him and said to him. తండ్రి తల్లి ముందు కూర్చున్నారు, ముందు గమనిస్తా ఉన్నారు. అదే సమయంలో అప్పుడప్పుడు వెనకకు చూస్తూ ఆ పిల్లవాడిని గమనిస్తూ ఆ పిల్లవాని విషయమై ఎంతో జాగ్రత్త వహిస్తుండినారు. And they said, son, be careful. ఇంకా ఆ పిల్లవాని వైపుగా వెనకకు మళ్ళీ అన్నారు, కుమారుడా జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. You should not put your hand outside. నీ చెయ్యిని నువ్వు బయటికి పెట్టొద్దు అని చెప్పారు. Suddenly the father saw the boy standing అకస్మాత్తుగా తండ్రి standing inside the car. ఆ పిల్లవాడు లేచి కారులో నిలబడడము చూశాడు. And the father said, son, sit down. తండ్రి వెంటనే అన్నాడు, కుమారుడా కూర్చో అని చెప్పాడు. And the son was very hesitantly sitting down. ఇంకా ఈ పిల్లవాడు ఎంతో వెనకాడుతూ కూర్చున్నాడు. After some time the father asked him, కొంతసేపు అయిన తర్వాత తండ్రి అడిగాడు, son, are you sitting down? కుమారుడా నువ్వు కూర్చున్నావా? Father, I am outwardly sitting but inwardly standing. నానా నేను బయటికైతే కూర్చో ఉన్నాను కానీ లోపట నిలబడే ఉన్నాను అన్నాడు. Some of you are hearing from the morning till now. మీలో కొంతమంది మీరందరూ కూడా ఉదయం నుండి ఇంతవరకు వింటూనే ఉన్నారు. So some of you are outwardly sitting here but inwardly standing somewhere. కాబట్టి మీలో కొంతమంది బయటికి మీ దేహాలు చూస్తే ఇక్కడ కూర్చున్నాయి కానీ మీ మనసులు బయట తిరుగుతా ఉన్నాయి. Maybe I see you on the right side, left side, and you are sitting on one side and standing on the other side maybe. కాబట్టి కుడి వైపు ఎడమ వైపు చూస్తున్నారేమో, లేకపోతే ఒకవైపు కూర్చొని ఇంకో వైపుగా నిలబడుకున్నారేమో తెలియదు. And some people have that wonderful gift of sitting and immediately entering into the imaginary world. కొంతమందికి అయితే ఎంత అద్భుతమైన వరం వారికి ఉందంటే వాళ్ళు ఇక్కడనే కూర్చొని ఉంటారు కానీ వారు పూర్తిగా అంతరిక్ష యానం చేసి వస్తారు. Especially among all the meetings, I like the young people's meeting. ప్రత్యేకంగా కూడికలన్నిట్లో అవి కాన్వకేషన్ కానీ ఏమైనా సరే యవనస్తుల కూడిక నాకు చాలా ఇష్టం. Because they are the most wonderful people in the whole world. ఎందుకంటే సర్వలోకంలో యవనస్తులు చాలా అద్భుతమైన వయసులో ఉన్నారు వాళ్ళు. Even now I spend most of the time with young people. ఇప్పుడు కూడా ఎక్కువ సమయం యవనస్తులతోనే నేను గడుపుతూ ఉంటాను. Most of my time I spend for them. నా యొక్క సమయంలో ఎక్కువ సమయము వాళ్ళొకరికే గడుపుతుంటాను. And some young people, they have got different gift. కొంతమందికి వేరు కృపావరములు ఉన్నవి. And I have some daughters. నాకు సహోదరునికి కుమార్తెలు ఉన్నారు. And whatever I tell, don't come home and tell there, please. కాబట్టి ఇక్కడ నేను ఏమేమి చెప్తున్నాను దయచేసి మా ఇంటికి వచ్చి అందరూ మీ నాన్నగారు ఇలా చెప్పారని చెప్పకండి. And usually these daughters are attached to fathers. సామాన్యంగా ఈ కుమార్తెలు అంటే తండ్రికి చాలా సన్నిహితంగా ఉంటారు. So one day I asked my daughter. ఒక దినమున నా కుమార్తె నేను అడిగాను. Today in the church, in the last message, brother spoke about this. ఈ దినమున మన సమాజంలో ఆదివారం ఆరాధన చివరి సందేశంలో సహోదరుడు ఈ విషయం మాట్లాడినారు కదా. It was a wonderful thing, no? ఇది చాలా అద్భుతంగా ఉండింది కదమ్మా. And my daughter told me, అప్పుడు నా కుమార్తె అనింది very calmly, మెల్లిగా నిశ్శబ్దంగా, I started listening in the beginning of the message. ఏమన్నదంటే సందేశ ఆరంభంలో అయితే వినడం ఆరంభించాను. After some time I switched off my mind. కానీ కొంచెం సేపు అయిన తర్వాత నా మనసును పూర్తిగా ఆర్పేశాను, అంటే అసలు వినకుండా చేసేసాను నా మనసును. So the gift of switching off is also there. కాబట్టి యవనస్తులకు వారి మనసు ఆర్పేసే ఆవరం కూడా ఉంది. Now we are listening to a very grand theme this year. ఈ సంవత్సరం అయితే యూత్ క్యాంప్ లో ఎంతో ఘనమైన శీర్షికను గురించి మనం ధ్యానిస్తున్నాం. The kingdom which cannot be moved. నిశ్చలమైన రాజ్యం అంటే ఆ రాజ్యానికి చలనం లేదు, దాన్ని ఎవరు లాగివేయలేరు. And that is why the Lord Jesus Christ, being mindful of the fallen man, came and died and shed his blood for him. కాబట్టి ఆ నిశ్చలమైన రాజ్యం కొరకే మానవాళిని విమోచించడానికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగొచ్చి మన కొరకై కల్వరిశిల మీద ప్రాణం అర్పించి అమూల్యమైన పవిత్రమైన రక్తం ధారపోశారు. We find in the book of Romans chapter 5 and verse 8. రోమా 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాము. God commendeth his love toward us in that while we were yet sinners
Christ died for us. రోమా 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, దేవుడు తన ప్రేమను ఇట్లు వెల్లడిపరచెను, మనం ఇంకను భక్తిహీనులమైండగా పాపులమైండగా క్రీస్తు మన కొరకై చనిపోయాను. So when we were unworthy and when we were his enemies, when we were sinners, he came down and died for our sakes on the cross. మనము అయోగ్యులమై పాపులమై శాపగ్రస్తులమై ఉండగా దేవాది దేవుడు ఈ లోకానికి నరావతారంలో వచ్చి శిలువ మీద మన కొరకై బలి అయిపోయాడు. That is why our guilty conscience may be taken away. తద్వారా మన యొక్క నేరారోపణ గల మనస్సాక్షి ఆ యొక్క మనస్సాక్షి పవిత్రంగా నేరము తీసివేయబడినట్లుగా చనిపోయాడు. We can have the power to swim against all the temptations and get victory. అన్ని శోధనల మీద ఆ యొక్క శక్తి పొంది విజయం పొందడానికి యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు. And that is the purpose for which he came and died and rose again, and he is living again today. ఆ ఉద్దేశంతోనే యేసు ప్రభు ఈ లోకంలోకి దిగి వచ్చాడు, మన కొరకే శిలువ మీద చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన సజీవుడు. But he is going to come back again. మరలా యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షం కానున్నాడు. So that his full purpose regarding each one of us may be fulfilled. తద్వారా మనలో ప్రతి ఒక్కరి విషయమై దేవుని యొక్క సంపూర్ణ సంకల్పము నెరవేర్చబడడానికి యేసు ప్రభు అలా చేశాడు. So that his desire to share all his heavenly glory with us, take us to the throne where he sits and make us to share the throne with him may be fulfilled. మన పట్ల దేవుని యొక్క సంకల్పము, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనతో తన యొక్క పరలోక సంబంధమైన ఐశ్వర్యం అంతా కూడా తన యొక్క సింహాసనం సైతము మనతో పంచుకొని మనం అక్కడికి వచ్చి ఆ సింహాసనం కూర్చోవడానికి ఆయనకి ఎంతో వాంఛ ఉంది. So first we should receive the free gift of salvation. కానీ ఆ స్వాస్థ్యములో ఆ రాజ్యం నువ్వు పొందాలి అంటే ప్రప్రథమైంది, ప్రాథమికమైంది, మొదటిది నువ్వు రక్షణ పొందాలి. Salvation means asking the Lord who has died for us, paid the price for the forgiveness of our sins, to come into our life, cleanse us, make us his child. రక్షణ అంటే మన కొరకై, మన పాప క్షమాపణ కొరకై, మన పాపములు కడిగివేసి మనల్ని తన బిడ్డలుగా చేయడానికి యేసు ప్రభు మన కొరకై శిలువ మీద బలి అయ్యాడు. బలి అయిన ఆ యేసు ప్రభువును, ప్రభువా నాలోనికి రా, ప్రభువా నా పాపములు క్షమించు, కడిగివేసే ప్రభు అని చెప్పాలి. Almost all of us know the Lord Jesus Christ. చూడండి, మాలో దాదాపుగా చాలా మంది మీ యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉంటాం. We pray to him. మనం ప్రార్థన చేస్తాం. And we receive answers also from him. ప్రార్థనకు జవాబు కూడా పొందుతూ ఉంటాం. But our first prayer in life should be, Lord, I am a sinner. Be merciful to me. Forgive me. Cleanse me with your blood. Come into my heart. కానీ మన యొక్క జీవితంలో మొదటి ప్రార్థన ఏమై ఉండాలంటే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించుము, ప్రభువా దయచేసి నా హృదయంలోనికి రమ్ము, నన్ను నీ యొక్క అమూల్యమైన రక్తంలో కడిగి నన్ను శుద్ధినిగా చేయం ప్రభువా అని ఆ మొదటి ప్రార్థన మన జీవితంలో చేయగలిగి ఉండాలి. And secondly, రెండవది, as we have received salvation as believers, we should live an overcoming life. ఆ విధంగా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనం విశ్వాసులం అవుతాము. విశ్వాసులం అయిన తర్వాత మనము జయించే జీవితాన్ని జీవించాలి. For this overcoming life, we need not do anything. చూడండి, ఈ యొక్క జయించే జీవితం కొరకై మనం చాలా కష్టపడి పోరాడే అవసరం లేదు. Some of you young people think Christian life is very difficult. మీలో కొంతమంది యవనస్తులు ఏమనుకుంటారంటే క్రైస్తవ జీవితం అంటే అమ్మా చాలా కష్టం అది అని అనుకుంటాం. It is the easiest life. కానీ క్రైస్తవ జీవితం అంటే విశ్వాస జీవితము చాలా సులువైన జీవితం. As the Lord Jesus Christ has done everything for our salvation, యేసుక్రీస్తు ప్రభు మన రక్షణ కొరకై ఏ విధంగా అయితే సంపూర్ణంగా కార్యము సంపూర్ణంగా నెరవేర్చేశాడో, he has done everything for a victorious life. అదే విధంగా రక్షణ పొందిన తర్వాత విజయవంతమైన జయ జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభు మన క్రైస్తవ జీవితం కొరకై సంపూర్ణంగా అన్ని చేసేసాడు. We don't earn it by doing any spiritual exercise. రక్షణ పొందిన తర్వాత ఆత్మ సంబంధమైన వ్యాయామం చేయడం ద్వారా నేను జయిస్తాను అని ఆ విధంగా ఆత్మ సంబంధం వ్యాయామం అవసరం లేదు. As we are saved by simple faith, చూడండి, సరళమైన విశ్వాసం చేత ఏ విధంగా అయితే రక్షణ పొందుతున్నామో, we live a victorious life by simple faith. చూడండి, సరళమైన విశ్వాసం చేత మనం రక్షణ పొంది నిత్య జీవాన్ని పొందుతున్నాం. By the power of the cross you may be hearing in every meeting. చూడండి, ప్రతి కూడికలో సిలువ శక్తి అని మీరు వింటూ ఉండవచ్చు.
That is not something which we have to go on praying, fasting, asking, Lord, give me the power of the cross, power of resurrection. You need not go on doing that. చూడండి, సిలువ శక్తి కొరకై ఉపవాసం ఉండి లేకపోతే ఎప్పుడు మోకరించి ప్రభువాని సిలువ శక్తి అనుగ్రహించు, ప్రభువాని సిలువ శక్తి అనుగ్రహించు, ప్రభువాని సిలువ శక్తి అనుగ్రహించు అని ఆ విధంగా ప్రార్థన చేసే అవసరం లేదు. It is already available. ఎందుకంటే సిలువ శక్తి నీకు అందుబాటులో ఉంది. When we are tempted, ఎప్పుడైతే మనం శోధించబడతామో, just say, I am already dead when Christ died. వెంటనే చెప్పాలి, యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయనతో పాటు నేను కూడా చనిపోయాను. When something to do with our hand is our temptation. చూడండి, మన చేతులతో చేయవలసిన ఏదైనా శోధన మనకు వస్తుంటే, oh, this hand is already crucified. మనం చెప్పాలి, ఈ యొక్క నా చేతులు యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు నా చేతులు కూడా ఆయనతో సిలువ వేయబడ్డాయి. Same way our eyes. అదే విధంగా మన కన్నులు, the members of our body. అదే విధంగా మన యొక్క దేహంలో వేర్వేరు అవయములు. That is spiritually happened already. We have to appropriate it. We have to make it our own. ఆత్మీయంగా అప్పుడే శిలువ మీద ఈ కార్యం జరిగించబడింది, కానీ మనము ఆత్మీయంగా దాన్ని అన్వయించుకోవాలి, మనదిగా చేసుకోవాలి విశ్వాసం మూలంగా. Now you may be thinking this fellow is an old fellow, he is talking all this. మీరు అనుకోవచ్చు, ఈయన ముసలాయన, ఈయన వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోయినాయి, ఈయనకేం తెలుసు మా బాధలు అనుకోవచ్చు మీకు. But my struggle, who knows? కానీ నా పోరాటం ఎవరికి తెలుసు? How many times I fall down, how many times I make resolution, how many times I again fall down. ఎన్నిసార్లు నేను పడిపోతాను, ఎన్నిసార్లు తీర్మానాలు చేస్తాను, మరలా ఎన్నిసార్లు పడిపోతాను. I know it, my friend, my brother and sister. సోదరా సోదరి, నేను ఎరుగుదును ఈ విషయాలు. I was born again when I was 16 years old. 16 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు నేను తిరిగి జన్మించాను, రక్షణ పొందినాను. Every struggle of yours I know. మీ యొక్క పోరాటాలన్నీ కూడా నాకు తెలుసు. And every desire you have to live a 100% holy life, I know. 100% పవిత్రమైన జీవితం జీవించాలన్న ఆశ ప్రతి విశ్వాసకు ఉంటుంది. మీకున్న ఆశ నేను ఎరుగుదును. How you tried again and again and failed, I know by experience. ఎన్నిసార్లు తీర్మానం చేసి మరలా పడిపోతాం, తీర్మానం చేసి మరలా పడిపోతాం, ఆ అనుభవాలు నాకు తెలుసు. I can look at the face of any young brother or sister and tell them there is 100% victorious life possible. చూడండి, ప్రతి యవనస్తురాలి యొక్క ముఖం చూసి నేనేం చెప్తున్నానంటే 100% విజయవంతమైన విశ్వాస జీవితం సాధ్యం. Because Christ did not die in vain. ఎందుకంటే క్రీస్తు నిరర్థకంగా, అంటే అనవసరంగా చనిపోలేదు. Not only to save us, ఆయన మనల్ని రక్షించేదే కాదు, to give us 100% victorious life, triumphant life. తన యొక్క మరణం ద్వారా 100% విజయవంతమైన విజయోత్సవమైన జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభు శిలువ మీద చనిపోయి తిరిగి లేచాడు. So don't think that you won't be able to be raptured, please. కాబట్టి నేను ఎత్తబడనేమో అని ఆ విధంగా భ్రమలో భయములో ఉండే అవసరం లేదు. And when you heard about rapture, తర్వాత ఈ యొక్క ఎత్తబడటం గురించి మీరు వింటారు. at that time there should be a time of 7 years tribulation. ఆ యొక్క ఎత్తబడిన తర్వాత ఆ సమయంలో 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది. And the Antichrist would be here. ఎత్తబడిన వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద 7 సంవత్సరాల మహాశ్రమలు, అప్పుడు ఈ భూమి మీద క్రీస్తు విరోధి పరిపాలిస్తాడు. First 3.5 years he would act like a benevolent ruler, very loving ruler. మొదటి 3.5 సంవత్సరములు ఎంతో చక్కని రాజ్యమేలే రాజుగా పరిపాలిస్తాడు. And then second half he would make himself like God. దాని తర్వాత 3.5 సంవత్సరములు తను తానే దేవుడని ప్రకటించుకుంటాడు. People who receive the mark of the beast only could buy, sell and have a normal life. ఎవరైతే ఆ మృగం యొక్క సంఖ్యను వేసుకుంటారో వాళ్ళు మాత్రమే కొనగలరు, అమ్మగలరు. And now when we think about Antichrist, ఇప్పుడు క్రీస్తు విరోధం గురించి మనం ఆలోచించినప్పుడు Word of God tells us in 1 John chapter 4 verse 3, మరి యోహాను 4:3 ఈ విధంగా రాయబడి ఉంది, the spirit of Antichrist is already here on this earth. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అప్పటికే ఈ భూమి మీద పనిచేస్తూ ఉంది. Cheating us young people, deceiving us. యవనస్తులను మోసగిస్తుంది, యవనస్తులను మోసంలో భ్రమలో ఉంచుతా ఉంది. And the spirit of Antichrist would come and tell, what is there you copy in the exam. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి ఏమంటాడంటే, ఏం తప్పు ఉంది, అందరు కాపీ కొడుతున్నారు కదా, నీవు కూడా కాపీ కొట్టద్దు, నకలు చేయవచ్చులే అని అంటుంది. Afterwards you ask forgiveness. దాని తర్వాత దేవుని యొక్క క్షమాపణ అడగవచ్చు. What is harm? You give your name as Hindu. ఏమవుతుంది, నీ పేరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ లో నేను హిందూను అని రాసుకుంటే ఏం తప్పు? After getting very good education and job, then you can change it. ఇంకా మంచి విద్యా అభ్యాసం పొందిన తర్వాత
ఇక పిహెచ్డీలు అవి పొందిన తర్వాత, దాని తర్వాత చక్కని ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు చివరికి నేను క్రైస్తవుని రాసియొచ్చు. Don't be a fool. కాబట్టి ఆ క్రీస్తు ఆత్మ అంటుంది, పిచ్చోన్లాగా ప్రవర్తించొద్దు. You are alone. నీవు ఒంటరిగా ఉన్నావు. Nobody sees you. ఎవ్వరు నేను చూడడం లేదు. Don't miss this opportunity. కాబట్టి ఈ చక్కని తరుణం దుర్వినియోగం చేయొద్దు. And enjoy life. కాబట్టి జీవితాన్ని ఆరగించు, తిను త్రాగు. For a few moments of pleasure. కొన్ని అల్పకాల పాపభోగాలు అనుభవించు. This is the spirit of Antichrist. ఇదే క్రీస్తు విరోధి ఆత్మ. And the place of God he tries to take and dictate to us and make us to obey him and lose our overcoming life and be left when the Lord Jesus Christ comes. దేవుని యొక్క స్థానము ఈ క్రీస్తు విరోధి ఆత్మ మన జీవితంలో తీసుకొని వాడు ఇలాంటి స్వరాలు మనకు వినిపించి మనలను అపవిత్రంగా చేసి ప్రభువు వచ్చినప్పుడు మనల్ని ఎత్తబడకుండా చేస్తాడు.